నా స్నేహితులకి, శ్రేయోభిలాషులకి, పార్టీ నాయకులకి, గ్రామస్తులకి, పార్టీ నాయకులకి అందరికీ కూడా నమస్కారం. టుడే వీచర్ కి స్వాగతం. మా గురువు. నాకు అన్నం లేదు, ఊర్లో ఇల్లు లేదు, ఇల్లు లేదు, అన్నం లేదు. నాకు స్టోర్ పై అన్నం తినేవాడిని. ఆ స్థాయి నుంచి సర్పంచ్ అయ్యే స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి గురుగొల్ల రామకృష్ణ గారు. కాబట్టి మీ అందరికీ చెప్పే కొంచెం 2 నిమిషాలు ఓపిక ఉండండి దయచేసి. సార్ 2013లో నేను సర్పంచ్గా, మీరు ఎమ్మెల్యేగా కొంచెం జరుపుకోండి. చేసిన ప్రతి పని శిలాఫలకి వేయించాను సార్. దగ్గర మనం రోడ్లు గాని, లైట్లు గాని, నీళ్లు గాని, సీసీ ఇల్లు గాని మనం చేయని పని ఉంటే ఏది లేదు. గ్రామంలో మనం చేయాల్సిన ప్రతి పని దాదాపుగా 85% మనం పూర్తి చేస్తున్నాం. ఈ రోజు చిరవనూరు పంచాయతీలో ఏ కాలనీలు కట్టినా, ఏ నీళ్లు తెచ్చినా తెలుగుదేశం ప్రభుత్వంలో తెచ్చాం, మన ఎమ్మెల్యే గారు సహకారంలో తెచ్చాం. కాబట్టి మాకు కావాల్సింది, గ్రామస్తులకు అందరూ కావాల్సింది తెలుగు గంగ నీళ్లు ఒకటి, ఎస్సీ కాలనీ పైన అంటే ఇంతకు ముందు ఇదే సబ్జెక్ట్ మీరు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడినారు సార్. వాళ్ళ క్వశ్చన్ మార్క్ ఏంటంటే, అయ్యా ఒక్క నిమిషం ఉండాలి, ముందు ఇల్లు కట్టుకునేశారు, ఇంకెక్కడ పోయేదాన్ని స్థలాలు లేవు, ఇల్లు లేవు. ఖచ్చితంగా మీ సహకారంతో ఆ 33 kV లైన్ ని ఎస్సీ కాలనీ నుంచి దూరంగా వేయించారు సార్. ఒకటి తెలుగు కాలనీ నీళ్లు, 2 ఎస్సీ కాలనీ పైన 33 kV లైన్ మార్పించడం. మూడోది, ఈ రోజు ఏ చెరువు పని చేసినా, చెరువు కట్టినా, తూము కట్టినా అన్ని కూడా మీ సహకారంతో మీరు ఎమ్మెల్యేగా, నేను సర్పంచ్ గా చేసినట్టువే సార్. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఈ రోజు చెరువుకి చుట్టుపక్కల ఫారెస్ట్ ల్యాండ్ సార్. మనం లక్షలు ఖర్చు పెట్టి చెరువులు బాగుపరుచుకున్నాం. దేనికి? రైతులు బాగుండాలా, చెరువుల్లో నీళ్లు మనం నిల్వ చేసుకోవాలని. దాని చుట్టూ ఫారెస్ట్ లో తగిలిన చెట్లేసినందువల్ల మా చెరువు నిండినా కూడా పైరు పడ్డదు సార్. మాకు పైరు పండాలంటే 3 సార్లు చెరువు నిండాల. కారణం ఏంటంటే చెరువులో నీళ్లు తగిన చెట్లు అయ్యేస్తాయి, పైరుకి రావు. ఇప్పుడు చెరువు చుట్టూ కూడా తగిన చెట్లు కొట్టేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కటింగ్ అయిపోయింది. మీరు దయచేసి ఫారెస్ట్ వాళ్ళతో మాట్లాడి తగిన చెట్లు తప్ప ఇంకే చెట్లనే వేసుకోమని చెప్పండి సార్. వాళ్ళని దయచేసి తెలుగు కాలువ చుట్టూ, మన చెరువు చుట్టూ తగిన చెట్లు లేకుండా చేయండి సార్. మాకు ఈ 3 ఇంపార్టెంట్ పనులు సార్. ఇంకా మీ సహకారంతో ఇళ్ళు, లోన్లు, పెన్షన్లు అవన్నీ సహజంగా మీరు చేయాల్సిన ధర్మం మీరు పాటిస్తారు. కాబట్టి అటువంటి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ 3 సమస్యల్ని మీరు ఖచ్చితంగా మీరు ఈ 5 సంవత్సరాల పదవీ కాలం పూర్తయ్యేటప్పటికీ మాకు ఆ పని చేసి పెట్టాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఆయనకు కూడా నిజంగా కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వెంకటగిరి టౌన్ తర్వాత అత్యధిక మెజార్టీ సాధించిన మండలం బాలేపల్లి మండలం. ఈ రోజు మన వెంకటగిరిలో చూసుకుంటే మీకంతా ఒక తెలియని విషయం చెప్తున్నాను. గెలిచిన 20 రోజులు ప్రజా సమస్య ప్రజలు ఫోన్ చేసి అడగతా ఉంటే, నిన్నగాక మొన్న వాటికి మోటార్ సైకిల్లో పోయి ప్రజా సమస్యని కళ్ళారా చూసి పరిష్కరించిన నాయకుడు మన కొడుకున్న రామకృష్ణ గారు. ఇంతకు ముందు ఎన్నమందో ఎమ్మెల్యే గెలుచున్నారు. ఎవరు, నేను చాలా గర్వపడతా ఉన్నాను. ఎందుకంటే ఇతనికంటే 100 స్థాయిలో ఉండేవారు కూడా ఈ కార్యక్రమం చేయాలా. మా గురువేంద్ర ధైర్యంగా ఈ కార్యక్రమం చేసిన దానికి నా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. జై భీమ్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. మనం చేసుకుంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.